ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 30వ తారీఖు లగాయతు ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేష రాశి యందు గ్రహ సంపత్తి ఏమీ లేదు. వృషభ రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మిథునమందు సంచరించేటువంటి కుజుడు మారి కర్కాటక రాశిలో ఆయన యొక్క సంక్రమణం ప్రారంభమైంది. కుజ స్తంభన తొలగిపోయినది. అలాగే కన్యయందు కేతువు, మీనరాశి యందు శనేశ్వరుడు, రవి, రాహువు, శుక్ర, బుధుల తాలూకు సంచారం. ముఖ్యంగా బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రుడు మేన, మేష, వృషభ, మిథున రాశుల యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి గాని, లేదా కొత్తగా వచ్చినటువంటి ఏలినాటి శని గాని, వ్యయస్థానమందు శుక్రుడు గాని, బుధుడు గాని, చంద్రుడు గాని, ఈ 5 గ్రహాలు 12వ స్థానంలో ఉండడం అనేటువంటిది వారం ప్రారంభంలో అనగా ఆది సోమవారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నది. అనగా శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉండడం, ఖర్చు ఎక్కువగా ఉండడం, ప్రయాణాలు చేయవలసి రావడం, ఇలా ఏదో ఒక మానసిక శారీరకమైనటువంటి శ్రమ ఈ రాశి వారికి అధికంగా కనబడుతూ ఉన్నది. ఇక మంగళ బుధవారాల్లో చంద్రుని యొక్క ఆనుకూల్యత అధికంగా ఉన్నది. తద్వారా కొంత మానసిక ప్రశాంతత లేదా శరీరం తేలికపడడం లాంటివి కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం, ఈ రాశి వారికి గురువు, చంద్రుడు ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా చతుర్థ స్థానమందు అర్ధాష్టమ కుజుడిగా కొంత ప్రతికూలంగా ఉన్నారు. అనగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్నటువంటి రాశి మేషరాశి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైనటువంటి మొదటి వారం, అర్ధాష్టమ కుజుడు ఆదిగతో ఫలదో రవి భౌమౌ, కుజుడు మళ్ళీ రాశి మారిన వెంటనే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి శని ఇచ్చేటువంటి ఫలితము వ్యయస్థాన స్థిత రవి, ఆదిగతో ఫలదో రవి భౌమౌ అన్నాం. అంటే రవి కుజులు ఇద్దరు కూడా మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చే గ్రహం. రవి వ్యయంలో ఉండడం, కుజుడు చతుర్థంలో ఉండడం, ఇది ప్రత్యేకించి స్థాన మార్పుని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది, ఖర్చును సూచిస్తూ ఉన్నది, దేశాంతరవాసాన్ని సూచిస్తూ ఉన్నది, ఉద్యోగ మార్పుని సూచిస్తూ ఉన్నది. ఇలా కొంత శారీరక మానసిక శ్రమని, ఖర్చుని అధికంగా సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రత్యేకించి భాగ్యహానిర్భయం క్రూరః అన్నారు. అనగా కుజుడు చతుర్థ స్థానమందు ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబపరమైనటువంటి విషయాలు ఏదైనా చర్చకి వచ్చినప్పుడు దానికి కొంత దూరంగా ఉండాలి, లేదా కొంత మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ విషయం పడితే ఆ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది పనికిరాదు. ఎంత మౌనంగా ఉంటే ఈ వారంలో అంత మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టు ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, చదువు పరంగా కానీ, మరి ఏ ఇతరత్ర విషయాల్లో, ఆఖరికి పెళ్లి చూపులకు వెళ్ళి ఫలానా వాళ్ళు నచ్చారు అని చెప్పవలసిన సందర్భంలో కూడా కొంత టైం తీసుకుని విషయాన్ని చెప్పాలి, నిర్ణయం చెప్పాలి. ఇలా మీకు సంబంధించిన ఏ డిసిజన్ అయినా సరే ఈ వారంలో పనికిరాదు. కాబట్టి ఈ రకంగా కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండండి. ప్రత్యేకించి ఈ వారంలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.